లాస్ట్ వీక్ అంతా కొంచెం లైవ్లోకి రాలేకపోయాము. దానికి రీజన్ ఉంది. ఆది బర్త్డే కోసం అని ఆది బర్త్డే కోసం అని మేము టూర్ ప్లాన్ చేసామన్నమాట. ఆది బర్త్డే కోసం, అడ్వైజ్ బర్త్డే కోసం టూర్ ప్లాన్ చేస్తాం. ఉదయం కొంచెం దగ్గర పెట్ట వాళ్ళు అనిపించట్లేదు. హలో ఫ్రెండ్స్, వినిపిస్తుందా మీకు నా వాయిస్? తీసుకురా. 9 మెంబర్స్ చూసి ఇప్పుడు 10 వచ్చింది. నా బాధ అది కాదు. నేను రికార్డ్ చేసుకోవాలంటే అంత దూరం అయితే రికార్డ్ చేసుకోలేటప్పుడు చెప్పు, రికార్డ్ చేస్తా. 5 minutesలో మళ్ళీ ఎండ్ అయిపోతుంది. దగ్గరుంటే ఏమవుతుంది? దగ్గరుంటే భయపడతారు నేను మొబైల్ చూసి. అదేం లేదు ఫ్రెండ్స్, ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళు కొంచెం డబుల్ ట్యాప్ చేయండి. మా డబుల్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి. అయితే ఆది బర్త్డే ఈ వీక్లో ఏం చేసామో చెప్తాము. ఆది బర్త్డే కోసం అని కొలనపాక వెళ్ళామన్నమాట. కొలనపాక తెలుసు కదా, జనగాం దగ్గర ఉంటుంది కొలనపాక. అక్కడ జైన టెంపుల్ కూడా ఉంటుంది. అదే జైనిజం అంటారు కదా, జైన మతం వాళ్ళదన్నమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక శివాలయం ఉంది. అసలు ఎంత బాగుందో శివాలయం అయితే అసలుకి. అప్పట్లో మనోళ్ళు కట్టినారనమాట, చాళుక్యుల కాలంలో కట్టిన శివాలయం. అక్కడ సప్తమాతృకలు ఉన్నాయి, నాగరాజు ఉన్నారు, అండ్ శాసనాలు ఉన్నాయన్నమాట. అంటే స్టోన్ మీద రాసిన శాసనాలు అనమాట. అవి మన భాషలో లేవు, కన్నడలో ఉన్నాయి. అక్కడ గుర్తులు ఏమున్నాయంటే ఆ శాసనం మీద ఒక చందమామ, ఒక నెలవంక, మళ్ళీ ఒక ఏనుగు. అసలు అవి చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వాళ్ళ గుర్తులు కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ అలా చెప్పుకున్నారు వాళ్ళు స్టోన్ మీద. అసలు ఎట్లా పాసిబుల్ అయిందో అసలు అర్థం కావట్లేదు. ఎంత బాగా. రేపు మేము వీడియో రిలీజ్ చేస్తాం, చూడండి. నేను ఎక్కడైతే చెప్పాలనుకున్నానో అక్కడ నేను నా వాయిస్ ఓవర్ ఇస్తాను, చూడండి. 4 members. ఓకే, ఇంకెవరైనా మీ నేమ్ చెప్పండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయకృష్ణ 365 యూట్యూబ్ ఛానల్ని. అక్కడికి వెళ్ళి కంటెంట్ చూడండి, మీకు నచ్చుతుంది. ఏమైనా సాంగ్స్ మీ ఇద్దరం కలిపి చేయాలనుకుంటే చెప్పండి. ఈ మధ్య నాకు ఒక్కదాన్ని చేయడమే కుదిరిందనమాట, తనతో చేయడం కొంచెం కుదరలేదు. సో అలాగనమాట. ఓకేనా? రేపైతే కొండపక్క వ్లాగ్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, చూడండి. నేను చెప్పాను చందమామ బొమ్మ అంటే శాసనం కన్నడలో ఉందని, నెలవంక బొమ్మ, అవన్నీ నేను వీడియో తీశాను కదా, నేను చెప్తాను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. చూడండి, మన వాళ్ళు ఎంత లీగల్ వాళ్ళు అనిపిస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాదనట్లేదు, కానీ టెక్నాలజీ లేని టైంలోనే వాళ్ళు అంత చేశారంటే ఎంత గ్రేట్. ఇంకా మన దేవాలయాలన్నీ అంతా ధ్వంసం చేశారు కాబట్టి సో సరిగ్గా లేదు. కానీ వాళ్ళు కనుక ధ్వంసం చేయకుండా ఉంటే ఎంత బాగుండేవో మన దేవాలయాలన్నీ. అది ముచ్చట. రేపు బ్లాగ్ చూపిస్తాను. ఎంతమంది దేవుళ్ళని కొలిచేవారో మన పూర్వీకులు, సప్తమాతృకలు. ఒకే స్టోన్ మీద గుడి ఆకారం చెక్కారనమాట. రేపు చూడండి, నేను చూపిస్తాను. రేపు చూడండి, బ్లాగ్ చూపిస్తాను. అది వస్తావా? కంప్లీట్ హాయ్ చెప్తావా? మా ఆదిబాబు వచ్చేసాడు. హాయ్ చెప్పు, యూజర్స్కి హాయ్ చెప్పు. హాయ్ సబ్స్క్రైబర్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయకృష్ణ 365 యూట్యూబ్ ఛానల్ని. ఓకే, ఒక్క నిమిషం, మనం దీన్ని రికార్డ్ చేద్దాం.